నిర్మల్ జిల్లా బోరిగాం గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామంలోని ప్రభుత్వ స్థలం కోసం గ్రామస్తులు దళితుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో ఒకరిపై ఒకరు రాళ్లదాడి చేసుకోక దళితులు తీవ్రంగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన వారిని భైంస ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ జానకి, ఆర్డీఓ కోమల్ రెడ్డి, భైంస ఏఎస్పీ ఇరువురికి నచ్చజెప్పే ప్రయత్నం చేసి గొడవని సద్దుమణిగేలా చేశారు. నిర్మల్ జిల్లా బోరిగాం గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామంలోని ప్రభుత్వ స్థలం కోసం గ్రామస్తులు దళితుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీనిపై మనకి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఏంటి ఘర్షణలో ఏంటి, ఎవరెవరికి గాయాలయ్యాయి, ఏంటి అసలు అక్కడ జరిగిన సంఘటన ఏంటి? రాజు, నిర్మల్ జిల్లా ముతోల్ మండలం బోరిగాం గ్రామంలో అయితే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. గ్రామంలో ప్రభుత్వ స్థలంలో ఇంత క్రితం కొంతమంది వ్యక్తులు హనుమాన్ విగ్రహం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి ఆపోజిట్ గా మరికొంతమంది గ్రామస్తులు బుద్ధ పూర్వం సందర్భంగా గౌతమ బుద్ధుని విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ సందర్భంగా ఇరు వర్గాలకు సంబంధించి హనుమాన్ విగ్రహం పెట్టిన వ్యక్తులకు, అదేవిధంగా బుద్ధ విగ్రహం పెట్టినటువంటి వ్యక్తుల మధ్య ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. అది ప్రభుత్వ స్థలంలో ఇద్దరు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముందు మేము హనుమాన్ విగ్రహం పెట్టాం కాబట్టి హనుమాన్ విగ్రహం ఉండాలి, ఇక్కడ బుద్ధ విగ్రహం ఉండకూడదు అని చెప్పేసి కొంతమంది గ్రామస్తులు ఆందోళన చేయడం జరిగింది. వాళ్ళకి ఎదురుగానే మరికొంతమంది కలిసి అక్కడ బుద్ధ విగ్రహాన్ని ఏర్పాటు చేసి అక్కడ బుద్ధ విగ్రహాన్ని పూజలు చేసేటువంటి కార్యక్రమాన్ని చేయడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరగడంతో అక్కడికి పోలీసు రైడ్ చేసుకోవడం జరిగింది. ఇరు వర్గాలను అక్కడ నడిచేపి పంపించే ప్రయత్నం జరిగింది. ఇరు వర్గాలు కూడా ప్రభుత్వ స్థలంలోనే విగ్రహాలు, బుద్ధుని విగ్రహం అదేవిధంగా హనుమాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు కాబట్టి ఆ రెండు విగ్రహాలను కూడా తొలగిస్తామన్నట్టుగా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వ స్థలంలో ఎవరికి వారు పోటాపోటీగా విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాలంటే అయితే ఈ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయని చెప్పొచ్చు. గత కొద్ది రోజులుగా ఆ గ్రామంలో రెండు వర్గాలుగా ప్రజలు విడిపోయి ఎవరికి వారు ఈ విధంగా ప్రభుత్వ స్థలంలో హనుమాన్ విగ్రహం ఏర్పాటు చేయడం, మరికొంతమంది వాళ్ళకు ధీటుగా బుద్ధ పూర్ణిమ సందర్భంగా బుద్ధ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో అయితే ఈ యొక్క వాగ్వాదంతో ప్రారంభించింది. ఒక దశలో ఎవరికి ఇరు వర్గాలను కూడా రాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి కలగడంతో అక్కడ భైంస ఏఎస్పీ అవినాష్, అదేవిధంగా జిల్లా ఎస్పీ జానకి చర్మల సంఘటన స్థలానికి చేరుకొని ఇరు వర్గాలను నచ్చజెప్పే ప్రయత్నం చేయడం జరిగింది. ఈ ఇరు వర్గాలకు కూడా ప్రభుత్వ స్థలాల్లో ఇలాంటి విగ్రహాలు ఏర్పాటు చేయకూడదని చెప్పేసి కూడా ఇరు వర్గాలకు చెప్పే ప్రయత్నం చేయడం జరిగింది. ప్రభుత్వ స్థలాలు కాకుండా ప్రైవేట్ స్థలాల్లో మీ విగ్రహాలను ఏర్పాటు చేసుకోండి, ఎవరికి ఇబ్బంది ఉంటుందని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేయడం జరిగింది. కానీ ఇరు వర్గాలు గ్రామంలో మాత్రం ఎవరికి వారికి పోటాపోటీగా ఇట్లా విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం, అదేవిధంగా వాగ్వాదం, అదేవిధంగా తోపులాటకైతే దారితీసినటువంటి పరిస్థితి కనుకుంటే పోలీసులు అయితే పెద్ద ఎత్తున భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బోరిగాం గ్రామంలో మాత్రం ఇద్దరు సిఐలు అదే నలుగురు ఎస్ఐలతోటి భారీ బందోబస్తు ఏర్పాటు చేసి అయితే గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు అయితే తగ్గించే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.